తెలుగే వచ్చేది కాదు. ఎట్లా ఇక్కడ చేసిన తర్వాత మాకు బాగా వచ్చింది. అసలు చదువుడు అనుకున్న బిడ్డ మంచి మార్కులు వచ్చాయి. బాగా చెప్తున్నాడు. మీ పిల్లకాయలు ఎవరైనా ఉన్నా అందరు ఇక్కడ చేరవండి, నేను దానికి హామీ ఇస్తాను. ఇంకేం చెప్పండి. సరే, ఆ రోజు నాకు మాట చెప్పావు అక్క, నేను నీ బిడ్డని తీర్చిదిద్దుతాను అని మాట ఇచ్చావు. ఆ మాట ప్రకారమే నేను కూడా కోరుకాడావు, ఎట్లా బిడ్డను తీర్చిదిద్దావు. ఈ రోజు అయితే నా బిడ్డ పాస్ అవుతాను అనుకోవాలి. నిజంగా 10 మంది ఇంట్లో చెప్తున్నాను. చూస్తే ఎప్పుడు చూసినా ఈ ఫోన్లు, గేములు, ఈ టీవీ అయిపోయినా ఒక్క రోజున్నా పుస్తకం పట్టింది లేకపోయినా వీడు ఏం పాస్ అవుతాడా. మా ఆయనకి నాకు అదే దిగులు. ఈయనైతే నువ్వు ప్యాడ్ తీసుకో, నువ్వు బదిలీ చేసి చేతి ఉంది, ఇల్లు ఉంది, మేము రావు, నువ్వే చేసుకుంటా ఉండేది. ఇంక ఇప్పుడేమో ఈరోజు మార్కులు వచ్చినాయి అంటే గమ్ముగా ఉన్నాడు ఆయన, సంతోషంగా ఉన్నాడు. సరే, పిల్లలు అన్నాక ఆడాలి, చదవాలి, తిరగాలి ఉండాలి. నువ్వైతే నాకు బాగా తెచ్చేవాడు. పిల్లకాయల సమస్య ఏంటంటే చదవడం రాయడం రావట్లేదు. అది నేర్పిస్తే ఆటోమేటిక్ చదువుతారు. వెంకటేశ్వర స్టాడియం కూడా అదే ఉంటుంది. మీ బాబు కూడా ఫోన్ చేసి అడిగేది 9th క్లాస్ తోటి చేస్తారా నేర్పిస్తారు. ఇంకొకటి నైనా అసలు ఫ్రెండ్ వచ్చి చేతికి ఇస్తే దాన్ని చదివేదిలే. ఏమని చదివేది తెలుసా? ఇది లేబు, ఇది నెల్లూరు, ఇది పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అని అనేవాడు. ఇదే ఎక్కడ చదువుతున్నాను, 8వ క్లాస్ అవుతానంటే నాకు అదే టెన్షన్. అజ్జీ విహార్లో ఉన్నంట దానికనే సగం నువ్వు ఉన్నావు పాడుతున్నాడు అని అన్నట్టుగా నిజంగా ఆయన ఆ రోజు అదే అనుకున్నది. సరే, కోరుకాడి లాగేవు, ఎట్లా పాస్ అయినాడు, అది గొప్పతనం. ఈరోజు మంచి మార్కులు తెచ్చుకున్నాడు. 437 స్కోర్ వచ్చింది. హిందీలో తగ్గారు బాగా, మిగతా మ్యాథ్స్ 90 వచ్చినాయి. మెయిన్ అదే మామూలు బాబు కూడా మ్యాథ్స్ కూడా ఫండమెంటల్స్ బాగా డిఫికల్ట్గా ఉండేది స్టార్టింగ్లో. హిందీ అయితే అది రావు. 9th క్లాస్ మనం నేర్పించింది. తెలుగు ముందు నేర్పించాక తర్వాత హిందీ కూడా నేర్పించాము. ఇంకా స్టార్టింగ్ లో ఉంటుందా, ఇప్పుడు 9th క్లాస్ అదే నేర్పిస్తున్నారండి. గుణితాలు పదాలు 9th క్లాస్ హోంవర్క్ అడిగాను. మీ అమ్మాయి హైదరాబాద్ ఫోన్ చేస్తాను, క్వశ్చన్ చేస్తాను. మీరు కొంచెం నిదానం ఉండమ్మా, రాను నేర్పించుకోవాలా, రాను కూడా అలా నేర్పించుకోవాలి కదా, మార్కులు రావు కదా. సంతోషం మాట్లాడాను. మీ బాబుకి ఇంటర్మీడియట్లో కూడా మేము కాలేజీ ఫ్యాకల్టీ కాబట్టి మీ పిల్లలు, మీ అబ్బాయికి మా పిల్లడే తమ్ముడు అనిపించావు. నేను నా పేరు అక్కయ్య పిలుస్తున్నాను, అదే అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు కూడా మీ పిల్లలు కూడా మేము ఇంటర్మీడియట్ మా ఇంట్లోనే ఉండేది. అయ్యా సంజీబాబు వాళ్ళ కాడ బండి అన్ని పెట్టేది, మా ఇంటి కాడే ఉండేది. అప్పుడు ఆయన ఆ యత్నంతో నువ్వు వచ్చినాక నువ్వు చెప్పిందో నేను అక్కడి నుంచి మారిందే. లేకపోతే 10వ తరగతి దాకా ఎక్కడో ఆడే ఉంచలేదు. భయం స్కూల్కి రావాలంటే ఇష్టం లేదు వాడికి. మాటలతోనే పట్టగలమా? పట్టలేము. టీచర్ కూడా భయం కదా, నా దెబ్బ కొట్టాలి. మేమే ఒక మాట అన్నాం, మంచితనంతోనే లాక్కొస్తారు. సరే, థ్యాంక్ యూ.